హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. నేనైతే ఇక్కడ మనకి టిఫిన్స్‌లోకి చట్నీ కనేసి నేనైతే ఇక్కడ అల్లం చట్నీ చేస్తున్నానండి. చాలా బావుంటుంది యమ్మీగా. నేనైతే ఇక్కడ ఫస్టు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కొంచెం ఆయిలేసిన తర్వాత శనగపప్పు, మినపప్పు ఏసండి. అది కొంచెం సగం వేగిన తర్వాత ఎండుమిర్చి ఏసుకోవాలనమాట. ఎండుమిర్చి వేగిన తర్వాత మనకి నీట్‌గా కడిగి పెట్టుకున్న అల్లం అయితే ఏసుకోవాలండి. అది కూడా కొంచెం మగ్గిన తర్వాత వెల్లుల్లిపాయలేసుకోవాలనమాట. వెల్లుల్లిపాయలు అవన్నీ ఏసుకొని ఇక్కడ నేను చింతపండు కూడా వేసా అండి. కొంచెం చింతపండు వేసి అలానే కొంచెం ధనియాలు కూడా వేసాను. అవి కొంచెం మగ్గిన తర్వాత అయితే మనకి టీ గ్లాస్ ఉంటుంది కదా! టీ గ్లాస్‌తో గ్లాసున్నర వరకు వాటరేసి కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే ఆ వాటర్ అనేది డ్రై అయిపోయేంత వరకు కూడా మనం ఇక్కడ కుక్ చేసుకోవాలనమాట. అది డ్రై అయిన తర్వాత మనకి స్వీట్‌నెస్ ఎంతైతే కావాలో అంత బెల్లమైతే వేసుకోవాలండి. బెల్లం వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలనమాట. మనం ఎప్పుడు గ్రైండ్ చేసుకునేటప్పుడు పక్కన హాట్ వాటర్ పెట్టుకోవాలండి. హాట్ వాటర్ కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే మనకొక 3, 4 డేస్ వరకు నిలువుంటుంది.